హై గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానియస్కే ఇన్ఫోటెక్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందర. నా పేరు చానియస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో నేను వెరీ ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. వన్ ఆఫ్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్ నాకు ఈ క్వశ్చన్ అడిగారండి. బేసిక్గా సార్, నేను రియల్ టైంలో సస్టైన్ అవ్వాలి అంటే ఏం చేయాలి? అండ్ చాలా వరకు నేను జాబ్ కొట్టాను, ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ని అసైన్ చేశారంట. సో ఇప్పుడు ఆ అబ్బాయి ఏంటంటే, సో రియల్ టైంలో నేను చేయగలనా లేదా, సో రియల్ టైంలో నేను ఎలాంటి కైండ్ ఆఫ్ వర్క్ నాకు అసైన్ చేస్తారు, అండ్ సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది, అండ్ ఎలా మేనేజ్ చేసుకోవాలి అని చెప్పి సో అబ్బాయి సమ్ ఎక్స్పీరియన్స్ వెళ్ళాడంట. సో దానికి సంబంధించి మరి ఈరోజు మీతో క్లియర్ కట్గా డిస్కస్ చేస్తున్నానండి. సో ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ని వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో ఆ అబ్బాయి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ రియల్ టైంలో జాబ్లో మనం సస్టైన్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఈ క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మీరు ఏదైతే ట్రైనింగ్ నేర్చుకున్నారో ఆ ట్రైనింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ రియల్ టైం. అంటే ఏదైతే ట్రైనింగ్కి అలాగే రియల్ టైంలో ఉన్నదానికి 100%కి సో దగ్గర 50% గ్యాప్ అనేది మీకు కనబడుతుందండి. సో మీరు ట్రైనింగ్ నేర్చుకున్న దానికి ఇంకా రియల్ టైంకి కనీసం ఒక 50% డిఫరెన్స్ అనేది మీకు క్లియర్ కట్గా కనబడుతుంది. సో రీజన్ ఏంటి అంటే, రియల్ టైంలో మనకి సో వర్క్ అనేది మనం చూసినట్లయితే కంప్లీట్గా ఒక ప్రొఫెషనల్ అటైర్తో ఒక డెడ్ లైన్స్తో మనం వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే 100% ఎస్ఎల్ఏ ఉంటుంది, అండ్ ఎస్ఎల్ఏ బేస్ చేసుకొని మనం క్లయింట్ దగ్గర వర్క్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి సో ప్రతిదానికి డెడ్ లైన్స్ ఉంటాయి. సో ఈరోజు మనం సో ఒక ఇష్యూని రిసాల్వ్ చేయాలి అంటే మనం సో యూజర్ని ఫాలో అప్ చేసుకోవాలి, అండ్ యూజర్ దగ్గర నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని అండ్ దాని మీద మనం R&D స్టార్ట్ చేయాలి. సో R&D స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ మనకి సో నాలెడ్జ్ గ్యాప్ ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ మీ సీనియర్ని అడిగినప్పుడు సో సీనియర్స్ ఏం అడుగుతారు, నువ్వు ఏం R&D చేస్తావు చెప్పని అడుగుతారు ఫస్ట్. సో మీరు ఏమి R&D చేయకుండా డైరెక్ట్గా మీ సీనియర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది రాదు సార్, ఇదిగో ఎర్రర్ నేను ఇదిగోండి అని చెప్పి చూపిస్తే సో డెఫినెట్గా మనల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ సో మీ సీనియర్ని అడిగినప్పుడు డెఫినెట్గా నువ్వు ఏం R&D చేసావో చెప్పని అడుగుతాడు. సో అలాంటప్పుడు మీరు ఏదైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో నేర్చుకున్నారో ఆ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అట్ ది సేమ్ టైం మీ అనలైటికల్ రీసెర్చ్, అంటే మీ ట్రైనర్ ఏది చెప్పకపోయినా సరే మీరు ఎలా రీసెర్చ్ చేయగలుగుతారు అండ్ మీకున్న బ్యాక్గ్రౌండ్ సర్కిల్ అనేది కంపల్సరీగా గుర్తొస్తుంది. సో కాబట్టి ఏంటంటే, ఫస్ట్ మనం రీసెర్చ్ చేసిన తర్వాత అండ్ కంప్లీట్గా దాని గురించి టార్గెట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకేమైనా చిన్న డౌట్ ఉంటే తప్పిస్తే సీనియర్స్ దగ్గరికి వెళ్ళకండి. అండ్ ఫస్ట్ మీరు మీ అంతటా మీరు ఓన్గా ఇష్యూని రిసాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు కేటీ ప్లానింగ్ తీసుకోకుండా సో డైరెక్ట్గా ప్రాజెక్ట్ మీకు అసైన్ చేస్తే సో ఫస్ట్ మీరు మ్యాక్సిమం మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో సో దానికి సంబంధించిన మరి కేటీ ప్లానింగ్ అనేది తీసుకోవాలండి. సో ఎప్పుడైనా సరే కేటీ ప్లానింగ్ తీసుకోవడం మూలంగా నాలెడ్జ్ క్యాప్ అనేది ఉండకుండా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో కేటీ ప్లానింగ్ అంటే ఎలాంటి ఏరియాస్ మీద కేటీ ప్లానింగ్ తీసుకోవాలి అంటే, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే మీ సీనియర్స్ దగ్గర నుంచి జాయిన్ అయిన తర్వాత సిస్టమ్ ల్యాండ్స్కేప్ మీద కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే ఏ సర్వర్లో దేనికి ఏ సర్వర్ దేనికి అనే నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి. అండ్ ఏ సర్వర్లో చేస్తే ఏమవుతుంది, అండ్ మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మూమెంట్ ఎలా ఉంటుంది, క్యాబ్ రిక్వెస్ట్ ఎలా చేసుకోవాలి, సో అప్రూవల్స్ ఎలా తీసుకోవాలి, అండ్ మన రెస్పెక్టివ్ బిజినెస్ పార్ట్నర్స్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి. సో ఈ ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో అండ్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి సో ఇంటర్ఫేస్కి సంబంధించిన కేటీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే సో రైసిప్ సంబంధించి ఫంక్షనల్ స్పెక్ ఫార్మెట్స్ కానీ లేకపోతే ఇంకా మీకు దానికి సంబంధించిన సో ఆల్రెడీ కొన్ని ఎఫ్ఎస్ రాసి ఉంటారు. సో అది ఎలా రాశారు అనే డీటెయిల్స్ని కూడా మీరు గ్యాదర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కస్టమైజ్డ్ టీ కోడ్స్ ఏంటి, కస్టమైజ్డ్ టేబుల్స్ ఏంటి, కస్టమైజ్డ్ రిపోర్ట్స్ ఏంటి, జెడ్తోను వైతోను స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వాటి గురించి మనం కంప్లీట్గా తెలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రియల్ టైంలో వర్క్ అనేది కంప్లీట్గా కస్టమైజ్డ్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ట్రైనింగ్లో ఏమైతే నేర్చుకున్నది స్టాండర్డ్ ఉంటుంది. రెండింటికి మధ్య గ్యాప్ అనేది 100% ఉంటుంది. కాబట్టి ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయాలి అంటే మీరు ఒక రియల్ టైం ట్రైనర్ దగ్గర కోర్స్ అనేది నేర్చుకోవాలండి. సో చాలామంది తెలియక ఏంటంటే తక్కువ ఫీజుకి అని చెప్పి 5,000కి 10,000కి అని చెప్పి చీప్గా
సో ఆన్‌లైన్ ట్రైనర్స్, యూట్యూబర్స్ దగ్గర నేర్చుకుంటున్నారు. సో ఎస్ఏపీ అనేది ఎప్పుడు కూడా యూట్యూబర్స్ దగ్గర కాదండి. రియల్ టైమ్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకోవాలంటే కంపెనీలో పనిచేసిన పర్సన్స్ దగ్గర నేర్చుకోవాలి. సో మన ఇన్‌స్టిట్యూషన్ చూసినట్లయితే దగ్గర దగ్గర 5½ ఇయర్స్ నుంచి మన ఇన్‌స్టిట్యూషన్ యూట్యూబ్‌లో రన్ చేస్తూ వచ్చాం. అండ్ రియల్ టైమ్‌లో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కింద, ఒక డీఎక్స్‌సీలో సో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కింద అండ్ ఐబీఎంలో సో సీనియర్ అడ్వైజర్ కింద మనం పనిచేస్తున్నాం. అలాగే రీసెంట్‌గా మనకి ఈ మధ్యన హైయర్ ఎడ్యుకేషనల్ రివ్యూ నుంచి మనకి అనే ఒక మ్యాగజైన్ దగ్గర నుంచి మనకి ఇండియాలోనే టాప్ మోస్ట్ ఇన్‌స్టిట్యూషన్ కింద అవార్డ్ ఇవ్వడం జరిగింది. అలాగే సుమన్ టీవీ వాళ్ళు కూడా మన ఛానల్‌ని ప్రమోట్ చేస్తున్నారు. సో కాబట్టి మన గురించి ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా నా దగ్గరే తీసుకోమని చెప్పట్లేదు. ఎవరి దగ్గర జాయిన్ అయినా ఒక రియల్ టైమ్ ట్రైనర్స్ దగ్గర అండ్ రియల్ టైమ్‌లో పనిచేసే వాళ్ళ దగ్గర అండ్ జాయిన్ అయ్యేటప్పుడు రియల్ టైమ్ ట్రైనర్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా? అండ్ అతను ఇంగ్లీష్‌లో మాట్లాడగలడా లేడా? అండ్ విషయాల్ని మనకి ఇంగ్లీష్‌లో మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఇంగ్లీష్‌లో మీకు చెప్పగలుగుతారా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి. అంటే తెలుగు, ఇంగ్లీష్ ఓకే, వెల్ అండ్ గుడ్. అండ్ ఇంగ్లీష్‌లో ట్రైనర్ మాట్లాడకపోతే ఆ ట్రైనింగ్ వేస్ట్ అండి ఫస్ట్. ఎందుకంటే మీరు జాబ్‌లోకెళ్ళినా ఏం చేయలేరు అండ్ జాబ్ కొట్టడమే కష్టమైపోతుంది ఫస్ట్. కాబట్టి సో మీకేంటంటే కొన్ని వర్క్‌షాప్స్ అనేవి మనకు కండక్ట్ చేస్తూ ఉంటారనమాట దీనికి సంబంధించి. అండ్ వన్స్ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత సో మీరు కేటీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆర్&డి చేయకుండా డైరెక్ట్‌గా మీరు మీ సీనియర్స్ దగ్గరికి వెళ్ళొద్దు. అండ్ ఏమీ తెలియనప్పుడు ఏంటంటే అట్‌లీస్ట్ ఏంటంటే కొంచెం మేనేజింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ మేనేజింగ్ స్కిల్స్ అంటే కొన్ని సార్లు ఒక 10 ఇష్యూస్ వస్తే ఒక 7 ఇష్యూస్ రిసాల్వ్ అవుతాయి. 3 ఇష్యూస్ కొంచెం కష్టంగా ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు యూజర్స్‌తో మాట్లాడుకొని లేదా మీ టీమ్‌తో ఒకసారి మాట్లాడుకొని ఇష్యూ నాకు కొంచెం లేట్ అవుతుంది. దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అని చెప్పి నాలెడ్జ్ గ్యాప్‌ని అక్కడే కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ స్టేటస్ కాల్స్‌లో అటెండ్ అవ్వటం అండ్ ప్రతిరోజు ప్రాజెక్ట్ మేనేజర్ స్టేటస్ కాల్స్‌ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ స్టేటస్ కాల్స్‌కి అటెండ్ అయ్యి అండ్ మీ మీ మీకు ప్రాబ్లమ్స్ గానీ, మీ నాలెడ్జ్ గ్యాప్ గానీ ఏదైనా ఉన్నట్లయితే వెంటనే మనం సో అదర్ కలీగ్స్ దగ్గర నుంచి మనం ఆ విషయాల్ని మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఎవ్రీడే స్టేటస్ కాల్‌లో మీకు తెలియని విషయాలు మీ ప్రాజెక్ట్ మేనేజర్‌తో డిస్కస్ చేసి వెంటనే దాన్ని ఇష్యూని రిసాల్వ్ చేసేలా చూసుకోండనమాట. సో రియల్ టైమ్ వేరు అండ్ ట్రైనింగ్ వేరు. సో ట్రైనింగ్‌లో నేర్చుకున్నది రియల్ టైమ్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ సో రియల్ టైమ్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో మీరు ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీరు గమనించినట్లయితే అంటే ఒక మేనేజింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే ఇష్యూ రాకపోయినా ఎట్లయినా సరే కొంచెం టైం తీసుకొని సాల్వ్ చేసే కెపాసిటీ ఉండాలి. అండ్ ఒక 3 మంత్స్ వరకు ఇనీషియల్‌గా కొంచెం కష్టపడాల్సొస్తదండి. సో ఇనీషియల్‌గా 3 మంత్స్ వరకు మీరు కష్టపడాల్సొస్తది. అండ్ ఆ 3 మంత్స్ వరకు మీరు కంప్లీట్‌గా 9 అవర్స్ కాదు 15 అవర్స్ కూర్చోండి. సో నష్టమేం లేదు. సో ఫస్ట్ మనకి ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ కెరియర్ కోసం మీరు ఇక్కడొచ్చారు. సో అంటే ఎస్ఏపీ కోర్స్ నేర్చుకుంటున్నారు. ఒక సంవత్సరానికో, 2 ఇయర్స్‌కో కాదు. ఒక 15, 20 ఇయర్స్ సంబంధించి మీరు చేసుకుంటున్నారు. అంటే ఏంటి? సో 100% మీరు సో నేర్చుకునేటప్పుడే దాన్ని ప్రాపర్‌గా నేర్చుకోవాలి. అండ్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఎక్సెల్ చేసుకోవాలి. అండ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా దాన్ని రీసెర్చ్ చేసి డెప్త్‌గా నాలెడ్జ్‌ని గెయిన్ చేయాలి. అండ్ మార్కెట్‌లో దిగాలి. రెజ్యూమే పెట్టి అండ్ రెజ్యూమే కూడా మనకి సో నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్‌లు నేను ఇస్తున్నాను. సో మాక్ టెస్ట్‌లు మనం చూసుకోండి. చాన్ఎస్కే, ఎస్ఏపీ మాక్ టెస్ట్‌లు అంటే నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్‌లు ఉంటే అవి చూసుకొని ఇంటర్వ్యూకెళ్ళండి. డెఫినిట్‌గా జాబ్ కొడతారు. జాబ్ కొట్టిన తర్వాత ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కొంచెం బాగా అలర్ట్ అయిపోండి. సో ఎక్కువ టైం మీరు కూర్చోండి. సో తొందరగా సొల్యూషన్స్ ఇవ్వద్దు. అండ్ టైం తీసుకొని ఒక 3 డేస్ మనకి టైం ఉంది అంటే వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి సో మీరు బేస్డ్ అపాన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ మీద వర్క్ అరౌండ్ పని చేస్తారు కాబట్టి కొంచెం మరి టైం తీసుకొని నీట్‌గా చేసుకోండి. సక్సెస్ అవుతారు. అందులో ఎటువంటి డౌటే లేదు. ఫస్ట్ 3 మంత్స్ కొంచెం ప్రాబ్లమ్ ఉంటది. అలాగే ఇంటర్ఫేస్ టీమ్‌తో కాంటాక్ట్ అయ్యి డేటా ఫ్లో ఎలాగే ఎస్ఏపీలోకి ఎలా ఫ్లో అవుతుంది అనేది కూడా చూడండి. ఐడాక్స్ చూసుకోండి. అలాగే రైసిఫ్ తెలుసుకోండి. అలాగే డీఎంఈ గురించి కూడా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.